రూల్స్ మాట్లాడతారు కానీ రూల్స్ పాటించాలని సునీల్ ఒక సినిమాలో చెప్పే డైలాగు యాదుందానుల్లా ఇప్పుడు అచ్చం అట్లనే తయారైంది కాంగ్రెస్ వాళ్ళ తీరు. ఇటు తెలంగాణలో రేవంత్ సారు, అటు ఢిల్లీలో రాహుల్ గాంధీ సారు చేసేది చూస్తా అంటే అట్లనే ఉన్నది. ఓ చేతిలో రాజ్యాంగం పట్టుకొని ఇంకో చేతితోని వాళ్ళు చేస్తున్న కథలేందో చూద్దాం పాండ్రి. అగో ఓ పారి అటు చూడుర్రి, అక్కడ కింద కూర్చొని ధర్నా చేస్తున్నది ఎవరో ఎరికేనా? మన మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మేడం. మరి ఎమ్మెల్యే మేడం కిందుంటే మీద కుర్చీలో కూర్చున్నోళ్ళు ఎవరని పరేషాన్ కాకుండ్రి. అందులో ఎమ్మెల్యేకు పోటీ చేసి ఓడిపోయిన ఆయనే ఉన్నాడు. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళే రాజ్యం ఏలుతున్నారు. అందుకే ఇట్లా కారు పార్టీలను కింద కూర్చోబెట్టి కాంగ్రెస్ వాళ్ళే చెక్కులు పంచుతున్నారు. కొత్తపేటలో ఆర్కేపురంలో కిల్లమైసమ్మ బోనాల పండుగ కోసమని సర్కారోళ్ళు చెక్కులు పంచిండ్రు. ఆ మీటింగ్ కు సబితా ఇంద్రారెడ్డి మేడం కూడా వచ్చింది. లెక్క ప్రకారం అయితే మేడాన్ని కుర్చీలో కూర్చోబెట్టి ఆమె చేతులతోని చెక్కులు ఇప్పియాలి. కానీ కాంగ్రెస్ నుంచి ఓట్లలో ఓడిపోయిన లక్ష్మారెడ్డి సారును పిలిచి చెక్కులు ఇప్పించిండ్రు. అదేం తరిగా అని సబితా మేడం మస్తు కోపం చేసి ఇగో ఇట్లా కింద కూర్చున్నది. ఆడిబిడ్డలకు మంచిగా మర్యాద ఇవ్వాలని మాటలు చెప్తారు. మా పార్టీ పెద్ద లీడరే ఆడిబిడ్డని చెప్పుకుంటారు. కానీ హైదరాబాద్ లో మాత్రం ఆడిబిడ్డను ఇట్లా కింద కూర్చోబెట్టిండ్రు. కానీ సమాజ్ గాని ముచ్చటేందంటే రాహుల్ గాంధీ సారు ఏడికి పోయినా చేతుల రాజ్యాంగం పుస్తకం పట్టుకోబోతున్నాడు. చాలా ముచ్చట్లు చెప్తున్నాడు. కానీ సార్కు ఇది కానొస్తలేదు కావచ్చు. ఎమ్మెల్యేలు పార్టీ మారితే కొలువులకెళ్ళి బీకేస్తామని అప్పట్లో చెప్పుకున్నారు. కానీ ఇప్పుడేమో కారులకెళ్ళి చెయ్యిల దుంకినోళ్లకు దగ్గరుండి సన్మానం చేసి పంపిస్తున్నాడు. ఇంకెవరైనా ఉంటే రాండ్రని మైకు పెట్టి పిలుస్తున్నారు. అంటే మీరు మాటలు చెప్పడానికే గాని పాటించడానికి కాదా సార్లు అని పబ్లిక్ అడుగుతున్నారు. బయట శుద్ధపూసల మాటలు చెప్తారు. మరి మీ పనులేమో ఇట్లుండే. మిమ్మల్ని ఎట్లా నమ్మాలని మస్తు కోపం చేస్తున్నారు. ఉల్లిగడ్డ ఊరందరికి వద్దన్న గాని మనకు కాదన్నట్టు మాటలు మనకు కాదు బయటోళ్ళ కోసమే అన్నట్టు చేస్తున్నారు పో.